హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అయితే నేను న్యూ బ్లౌజ్ హ్యాండ్ డిజైన్స్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలానో చూపిస్తాను చూడండి. నేనైతే హ్యాండ్ బ్లౌజ్ లెంత్ వచ్చేసి అయితే 9 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, ఎక్స్ట్రా కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ చంక దగ్గరనైతే ఇక 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కట్ చేసేసుకుంటున్నా. ఇది వచ్చేసి లైనింగ్ పీస్. నెక్స్ట్ వచ్చేసి అయితే మనం క్లాత్ తీసుకుందాం. క్లాత్ వచ్చేసి అయితే శారీస్కి వస్తుంది కదా పట్టు, అది పట్టు వచ్చేసి అయితే నేను 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది శారీలో క్లాత్ 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇది 6 ఇంచెస్ తీసుకున్నాను, 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం. ఇది వచ్చేసి హ్యాండ్, ఈ హ్యాండ్ పైన బుగ్గలు పెట్టడానికి కోసం అనేసి తీసుకున్నాను. ఇది ఎంత హ్యాండ్ తీసుకున్నానో దానికి డబుల్ క్లాత్ తీసుకున్నాను అన్నమాట. అది ఫోల్డ్ చేశాను, కుచ్చుల కోసం ఎక్కువ తీసుకున్నా. ఇక్కడైతే మిడిల్లో వచ్చేసి టక్స్ పెట్టేసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ టక్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అయితే మనం ఇక మనం బుగ్గలు పెట్టుకోవడానికి అయితే ఇక్కడ మిడిల్లో చిన్నగా డాట్ పెట్టేసుకొని అక్కడ నుండి 2 ఇంచెస్ అయితే దగ్గర డాట్ వేసుకొని డ్రా చేసుకుందాం. చిన్నగా బుగ్గలు పెట్టడానికి వచ్చేసి ఇటు సైడ్ ఎలా పెట్టుకున్నాను అటు సైడ్ కూడా సేమ్ అలాగే అటు సైడ్ కూడా పెట్టేసుకున్నాను 2 ఇంచెస్ దగ్గర. నెక్స్ట్ స్టిచ్ చేసుకుందాం. వీటిని వచ్చేసి మనం కుచ్చులు పెట్టుకుందాం చిన్నగా. ఎట్లుందో అక్కడ మనం డాట్ పెట్టిన దగ్గర నుండి క్లాత్ అక్కడ దాన్ని తీసేసి ఇక్కడ పెట్టేసుకోవాలి. క్లాత్ వచ్చేసి చిన్నగా డాట్స్ పెట్టుకున్నాను కదా, ఆ క్లాత్ తీసుకొని వచ్చి ఆ డాట్స్ ఇక్కడ మిడిల్లో పెట్టేసుకోవాలి. అన్నింటిని చిన్న కుచ్చులు పెట్టేసుకుని ఇప్పుడు చిన్నగా ఒక కుట్టేసుకుందాం. ఇక్కడ మన వీడియో ఎలా ఉందైతే మొత్తం అయితే చూడండి. వీడియో మొత్తం కామెంట్స్ చేయండి. ఇటు సైడ్ సేమ్ అటు సైడ్ ఎలా పెట్టేసుకున్నామో సేమ్ ఇటు సైడ్ కూడా అలాగే చిన్నగా పెట్టేసుకోవాలి కుచ్చులు. ఇటు సైడ్ పెట్టేసుకున్నా కూడా కుట్టేసుకోవాలి. మళ్ళీ దీనిపైన కుట్టేసుకుందాం. మళ్ళీ కుట్టేసుకున్న తర్వాత అటు సైడ్ ఇట్లా సేమ్ ఇక్కడ పెట్టేసినాం కదా, సేమ్ అలాగే ఇటు సైడ్ కూడా కుచ్చులు ఎక్కడ ఉన్నాయో వాటిని కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనం బుగ్గలు అయితే ఎలా పట్టుకుంటాం కదా, సేమ్ అలాగైతే అటు సైడ్ కూడా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్ చేసుకున్నాం. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోస్ ముందుకు తీసుకొస్తాను. ఇంకా మీకు వెరైటీ బ్లౌజ్ హ్యాండ్స్ అయినా బ్లౌజ్ డిజైన్స్ అయినా కొంచెం సపోర్ట్ చేయండి.
మరి బ్లౌజ్ కూడా బ్లౌజ్ హ్యాండ్ డిజైన్ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. అటు సైడ్ ఎట్లా ఇటు పెట్టేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూర్చొని అటు సైడ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకుంటూ స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేది హ్యాండ్ తీసుకున్నాం కదా, హ్యాండ్ది పైన భాగం అది వచ్చేసి అయితే దాన్ని వేసేసి అయితే క్లాత్ మీద మనం స్టిచ్ చేసుకుందాం. షేప్ కరెక్ట్ రావడానికి అనేసి నేను కట్ చేసుకున్నాను. దాన్ని వేసేసి అయితే స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ వచ్చేసి అన్నటువంటి పైన మొత్తానికి అయితే మొత్తం స్టిచ్ చేసేసుకుందాం. మనకి సబ్స్క్రైబర్స్ వచ్చేసి 1567 సబ్స్క్రైబర్స్ అయితే పెరిగిండ్రు. అందరికి చాలా థ్యాంక్స్. అలాగే కొంచెం సపోర్ట్ చేయండి, ఇంకా మీ సపోర్ట్ కావాలి, వాచ్ అవర్ కావాలి. కొంచెం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎక్స్ట్రా క్లాత్ వచ్చేస్తుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని అయితే నెక్స్ట్ వచ్చేసి పేపర్ ఉంది కదా, పేపర్ హ్యాండ్ పేపర్ దాన్ని మొత్తం తీసేసుకుందాం. ఓకే, మనకైతే బ్లౌజ్ అయితే పైన బుట్ట అయితే వచ్చేసింది. నెక్స్ట్ కింది పార్ట్ పైన పట్టుకుంది. ఈ క్లాత్ ఉంది కదా మన పట్టుది, దాన్ని రివర్స్ వేసేసి సీదా ఉంచి రివర్స్ వేసేసి స్టిచ్ చేసుకుందాం. దీని మీద అయితే మళ్ళీ కుట్టేసుకుందాం సీదా. ఇది కట్టేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ వచ్చేసి అయితే కట్ చేసుకుందాం. కట్ చేసుకొని నెక్స్ట్ లైనింగ్ తీసేసి అయితే బ్లౌజ్ మనం సీదా సైడ్ వేసేసి అయితే కుట్టేసుకోవాలి. మన మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే సీదా ఉండాలి. లైనింగ్ వచ్చేసి పైన వేసేసి ఒక స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఫోల్డ్ వేసేసి మళ్ళీ స్టిచ్ చేసి దానికి మళ్ళీ స్టిచ్ చేసి మళ్ళీ దాన్ని రివర్స్ తీసేసుకోవాలి లోపలికి. ఈ విధంగా లోపలికి తీసేసుకొని మళ్ళీ పైన నుండి మళ్ళీ ఒక కుట్టేసుకుంటే హ్యాండ్ మొత్తం అయితే స్టిచ్ చేసేసుకుందాం. పైన లైనింగ్ ఉన్న దానికి అటాచ్ చేసేసుకుందాం.
స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాతనైతే ఎక్స్ట్రా క్లాత్ వేసి ఎట్లుందో అక్కడ కట్ చేసేసుకొని బ్లౌజ్కి స్టిచ్ చేసుకోవడమే. ఈ విధంగా వచ్చేసింది. ఇక మిడిల్లో అయితే మనం దీన్ని మిడిల్లో వచ్చేసేది చిన్న డాట్ పెట్టేసుకుందాం. చిన్నగా కట్ చేసేసుకుందాం. ఇక్కడ బ్లౌజ్ మొత్తానికైతే ఇలా ఉంది. చిన్న కుందని పెట్టేసిన హ్యాండ్ డిజైన్ ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.